ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ బ్యాంకు పంచాయతీని మన పటాస్ వార్తలలో చూపించినాం యాదుకుందా గదేనులా కస్టమర్లు కుదోబెట్టిన సొమ్ములను బ్యాంకోళ్ళే మాయం చేసిర్రట అమ్ముకున్నారట అని చెప్పుకున్నాం కదా ఆ గుగ్గాలొల్లి పంచాయతీ ఇంకా ఎటూ కొసెళ్తలేదు సొమ్ములు తిరిగి వచ్చేనా అటే బాయనా అని ఇంకింత గరమైతుర్రు కస్టమర్లు మరి గా సొమ్ముల జవడం ఎందాకొచ్చిందో అట్లా పోయి చూసొద్దాం పార్ జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా ముచ్చట రాస్తే రామాయణం ఇంటే భారతం అయ్యేటట్టుంది కదా. అరే నెల రోజుల సంధి మా సొమ్ములు మాకీరి మీ అప్పేంతో మీకు కట్టేస్తామని బ్యాంకు కాడ కస్టమర్లు కుత్కెలు పోంగ మొత్తుకుంటారు. అయినా సుత ఇదివర దాకా వాళ్ళకు న్యాయం చేసిన పాపాన పోతలేరు బ్యాంకోళ్ళు. మొన్న గానడుమనే కుదోబెట్టిన సొమ్ములన్నీ లోన్ అప్రైజర్ రాజంటోడు అమ్ముకుంటున్న ముచ్చట చెప్పుకున్నాం కదా. ఒక ముచ్చట మీద కేసు కట్టిన పోలీసులు వాని కాంచి 4 కిలోల 100 గ్రాముల బంగారం రికవరీ చేసిరట. అందులో గొలుసులు, ఉంగరాలు, గాజులు, కమ్మలు, చెవి పోగులు గిట్లా మస్తుగానే ఉన్నాయి. ఇక ఈ ముచ్చటరికై కస్టమర్లు ఊకుంటారా? అందులో మా సొమ్ములు ఉన్నాయి కావచ్చు, పోతే మాకు ఇస్తారు కావచ్చు అని ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి లొల్లి చేసిరికి ఇట్లా. ఈ రోజు బ్యాంకు దొరికింది, దొంగ దొరికాడు అని చెప్పి మేము ఎస్పీ ఆఫీస్ వచ్చి 100 గ్రాములు పెట్టానండి. 38 గ్రాముల నుంచి 62 గ్రాములు తీసేసాడండి. ఇగో ఈయన ముచ్చట ఇట్లుంటే ఇగో ఈ పెద్దమ్మ సుత అదే కథనట. ఏంది పెద్దమ్మ మీదెంత పోయింది బంగారం? 4 అకౌంట్లు అండి నాకు. ఒక అకౌంట్ లో నుంచి ఒక 10 కాసులు, ఒక అకౌంట్ లో నుంచి ఒక 5 కాసులు అలా తీసేసాడండి. బాధితుల ముచ్చట ఇట్లుంటే అటు ఏఎస్పీ సుష్మిత మేడం ఏమంటుందో చూడరే. ఈ బ్రాంచ్ లో పని చేసిన గోల్డ్ అప్రైజర్ గా పని చేసిన చలపక రాజు అన్ని అతను ఇంపార్టెంట్ రోల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాము. అన్ని కస్టమర్స్ దగ్గర అతను ఇచ్చిన అప్రైజల్ స్లిప్సే రాంగ్ గా కనపడుతుంది. అతను సంతకం పెట్టి ఇచ్చిన స్లిప్సే ఉంది కాబట్టి అతన్ని ఇనీషియల్ గా అక్యూజ్డ్ కింద సైట్ చేసుకున్నాము. అది అన్ని రసీదులు, బిల్లులు, తప్పులు తడకలిచ్చి చాలా మందికి టోపీ పెట్టిండు. అందుకే గట్టి నజరేసి సొమ్ముల రికవరీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది పోలీసు పెద్ద మేడం. అంతేకాదు గా రాజంటోడు 176 మంది కస్టమర్ల బంగారం కొంత కరిగించి కొంతనే ఉన్నట్లు చూపిస్తున్నట. మరి పోలీసులు దొరకబట్టిన సొమ్ములల్లా ఎవలి ఉన్నాయి ఎవలి పోయినాయో మనకైతే తెలియదు గాని పోయినోళ్ళ సొమ్మును మాత్రం బ్యాంకు తరఫుకించి బరాబర్ ఇప్పిస్తామంటారు పోలీసులు. అటో దిక్కు ఉప్పుడు పాసం ఉండి సంపాదించుకున్న సొమ్మది మాకు దక్కుతాయో లేదో అని పరిశాల కస్టమర్లు. మరి కోర్టు సార్లు వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో